కారు పార్టీలో కలకలం సృష్టించింది. ఆమె కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ క్రమంలోనే కవిత దారెటు అన్న డౌట్స్ వ్యక్తమయ్యాయి. 2-3 రోజుల్లోనే ఆమె కీలక నిర్ణయం తీసుకుంటారనుకున్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కాస్త వేచి చూసే ధోరణిలోకి వచ్చేశారట. అంతేకాదు కేటీఆర్ ను ఆమె వర్గం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటే కవిత మాత్రం కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై అన్నకు బాసటగా నిలుస్తూ ట్వీట్ చేశారు. ఇంతకీ కవిత దిగివచ్చారా లేదా విరామం తీసుకున్నారా? కవిత అసంతృప్తి చల్లారిందా? పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్నారా? కొత్త పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారా? ఒకే ఒక్క లెటర్, ఆ తర్వాత మీడియా ముందు స్టేట్మెంట్స్. కవిత ఎపిసోడ్ అటు బీఆర్ఎస్ లో ఇటు తెలంగాణ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఇదే టైంలో కవిత బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారని, కేటీఆర్, హరీష్, సంతోష్ తో ఆమెకు గ్యాప్ ఉందన్న టాక్ బలంగా వినిపించింది. అంతేకాదు ఆమె కారు దిగి సొంత కుంపటి పెట్టుకుంటారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికీ ఆ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ ఇంతలోనే కవిత చిన్న ట్విస్ట్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ట్వీట్ చేసి మరోసారి చర్చకు దారితీశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది అన్నారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు కవిత. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది అంటూ ఫైనల్ టచ్ ఇచ్చారామె. కవిత బీఆర్ఎస్ ను వీడుతారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి రేపుతోంది. అయితే కవిత లెటర్ ఇష్యూపై కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లో 2.5 గంటల పాటు చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అదే సందర్భంలో కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాల్సిన కవిత అర్ధాంతరంగా ఆగిపోయారు. కేటీఆర్, కేసీఆర్ మీటింగ్ తర్వాత ఆమె తన కాళేశ్వరం పర్యటనను క్యాన్సిల్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే కేసీఆర్ సూచనతోనే ఆమె తన టూర్ రద్దు చేసుకున్నారా, లేక మీడియా ముందుకు మరోసారి రావడం ఇష్టం లేక ఆమెనే ఆగిపోయారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ దామోదరరావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు మంగళవారం కవితతో భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా ఆమెతో చర్చించారు. అయితే వారిద్దరూ కవితతో ఉన్న సాన్నిహిత్యంతోనే ఆమెను కలిశారు తప్ప కేసీఆర్, కేటీఆర్ల ప్రమేయం ఈ భేటీలో ఏమీ లేదని తెలుస్తోంది. అయితే కవితతో జరిపిన చర్చల సారాంశాన్ని, ఆమె మనోగతాన్ని మాత్రం ఆ తర్వాత గులాబీబాస్ కు వారు చేరవేశారని అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం కవిత అంశంపై ఏమాత్రం తగ్గడం లేదని, ముఖ్యంగా లేఖ ఎలా లీక్ అయిందన్నది గుర్తించే పనిలో ఉన్నారని చర్చ జరుగుతోంది. అయితే తాను పార్టీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను కవిత దూతల ముందు ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే కొందరి వైఖరి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారట. అంతేకాకుండా తన తండ్రి కేసీఆర్ ను కలిసి మిగతా విషయాలు మాట్లాడుతాను అని కవిత చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ సమయం ఇస్తే పార్టీలో తన పాత్ర, పదవి, తన వర్గానికి పార్టీ పదవులు వంటి డిమాండ్స్ ను కేసీఆర్ ముందు ఉంచాలన్న ఆలోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పట్లో కవితను కలిసేదే లేదని, ఆమెతో మాట్లాడేదే లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఓవైపు ఇదంతా జరుగుతూ ఉండగానే సింగరేణిలో కవిత తన సంఘాన్ని ఏర్పాటు చేయడం చర్చకు దారితీస్తోంది. సింగరేణి జాగృతి అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. పైగా కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని ఆమె ప్రకటించడం కొసమెరుపు. మరోవైపు కవిత అనుచరులు మాత్రం తెలంగాణ ఆవిర్భావం అయిన జూన్ 2నే అక్క పార్టీ పెట్టడం ఖాయమని, పార్టీ పేరు టీబీఆర్ఎస్ అని, పూర్తి పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం చేస్తూ ఉండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కవిత ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.